నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 7వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నా ఇంట నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఆయన ఇంట ఏమని చెప్తున్నాడు? ఈ వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం, పూర్తి వచనము, నా ఇంట నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అంటే కుమారులు కుమార్తెలు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము ఈరోజు మన వాక్యము టైటిల్ ఏంటంటే, చీకటిలోని ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలిచిన వాని కృప. అంటే ఒక నాడు మనము జనము కాకపోతిమి, కానీ ఇప్పుడు జనము. మనకి రక్షణ లేదు, కానీ ఇప్పుడు రక్షణ మనకి ఉచితముగా ఇచ్చాడు. మన యందు ఏ నీతి లేదు, ఆయన దేవుడు మహానుభావుడు మనకి దొరికాడు. ఇది వాక్యము. ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా చాప్టర్ 56 verses 5. ఐ విల్ గివ్ దెమ్, నేను వారికి ఇస్తున్నాను, దేవుడు ఇస్తున్నాడు. విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ మై హౌస్, నా ఇంటి ప్రాకారము లోపల, a memorial and a name far greater than sons and daughters could give. అంటే ఎవరైతే కుమారులు కుమార్తెలను ఇంట్లో పెట్టుకుంటారో ఆ భాగ్యం వారికి ఇస్తాను అని చెబుతూ, ఫర్ ద నేమ్ ఐ గివ్ దెమ్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ వన్. అంటే వారికి నిత్యము కొట్టివేయబడని శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన పేరు, శాశ్వతమైన జీవము. దేవుడు ఏమిచ్చినా కూడా శాశ్వతమైన జ్ఞానం శాశ్వతముగా ఉంటుంది. ఇట్ విల్ నెవర్ డిసపియర్. అది ఇంకెప్పుడు కూడా తీసివేయబడదు. కనుక మనం ఈ వాక్య భాగాలు చూస్తే, ఈ వాగ్దానాలన్నీ ఎవరి కోసం చెప్పబడుతున్నాయి? సాల్వేషన్ ఫర్ ఫారినర్స్, అంటే అన్యజనులకు రక్షణ ఏ విధముగా ఇవ్వబడుతున్నాయి అని చూస్తే, వారు పోగొట్టుకున్నారు కనుక దేవుడు మరి మనకి ఈ భాగ్యం ఇచ్చాడు. ఈ యెషయా గ్రంథం 56వ అధ్యాయము ఎంత ప్రాముఖ్యమైన అధ్యాయం అంటే, ఇక్కడ మొదటి వచనం ఏమని చెప్తున్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లటి అవుటకు సిద్ధముగా ఉన్నది అని చెబుతూ, నీతిని అనుసరించండి, న్యాయ విధిని అనుసరించి నడుచుకోండి అని చెబుతూ, విశ్రాంతి దినమును ఎంత మాత్రము మీరు అపవిత్రం చేయవద్దు, చేతిని బిగబట్టువాడు అంటే కీడు చేయకుండా ధన్యుడు. కనుక ఎవరైతే ఆ ప్రకారము స్థిరముగా ఉంటారో వాళ్ళు ధన్యుడు అని చెబుతూ 3వ వచనం నుంచి అడ్రస్సింగ్ ఉంది. యెహోవాను హత్తుకొను అన్యుడు, ఫారినర్. మనమందరము అన్యులము, ఇశ్రాయేలీలము కాదు. నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. చూసారు, ఈ వర్గంలో ఎవరున్నారు? షండు, నేను ఎండిన చెట్టని, యోనక్ నపుంసకుడు. అంటే ప్రభువునందు ప్రియులరా, మన జీవితములో ఎవరెవరు మనల్ని తృణీకరించారో, ఎవరు మనల్ని విసర్జించారో అంటే తెలుసు కదా. పెంటమ్మ, ఎల్లమ్మ, సుబ్బమ్మ, పీలమ్మ, బోడమ్మ, ఈ పేర్లే పెట్టమన్నారంట. అటువంటి జనాంగమునకు ఆయన దొరికాడు. ఆయన తన రక్షణ మనకిచ్చాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? వారు నాకు ఇష్టమైనట్లుగా ఉండిన ఎడల, షండున గూర్చి యెహోవా ఏమని చెప్తున్నాడు? ఇక్కడ భాగాలు చెప్పుతూ ఇంకా ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చి, నా ప్రార్థన మందిరంలో, యెషయా 56:7, నా బలిపీఠము మీద అని చెబుతూ,
నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా. చూసారు, ఇది వాక్యం. ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇంతకు ముందు ఇశ్రాయేలీయుల యొద్దకు మాత్రమే వెల్లుడి అన్న దేవుడు అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నానని, కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనందరికీ తెలుసు. ఎన్ని వాక్యాలు రాసుకున్నానో నేను. కీర్తన 119 ఎప్పుడైనా నువ్వు రాసేసావు? 172 వచనాలు అంటే రాసేసావా? అంటే దేవుని చిత్తము మన జీవితంలో జరగాలి అంటే ఆ వాగ్దానం పొందుకున్న మరుక్షణం కుడి చేయి ఎత్తిపెట్టి ప్రార్థించాలి. ఈ రోజున వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళిపోతే ఈ అన్యజనులను దేవుడు రక్షణ అంటే ఈ మధ్యలో గోడ ఆయన కూల్చివేసి ఉభయులకు సంధి చేసి, వీరు మేము వంశము ప్రకారముగా అబ్రహాము శరీరమును బట్టి వారసత్వము అంటే మనము వాగ్దానమును బట్టి కృపను బట్టి వారసులము అయ్యాము. ఎందుచేత అని మనము చూస్తే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం ఏమని చెప్తుంది? గాయము నొందిన వృషణములు గలవాడే కాని, మర్మాంగము కోయబడేవాడే కాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో ధర్మశాస్త్రం అంటే దేవుడు మారిపోయాడా? దేవుడు మనసు మార్చుకున్నాడా? పాత నిబంధన దేవుడు కఠినాత్ముడా? కాదు. వానికి 10వ తరమైన యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనా చేరకూడదు. మరి ఇప్పుడు దేవుడు మనసు మార్చుకోవడానికి కారణం ఏంటి? విశ్వాసమును బట్టి రాహాబు, తామారు, ఎంత మంది, ఒక రూతు మోయాబీయురాలు, ఇథియోపియుడైన నపుంసకుడైన కందాకే ధనాగారం మీద ఉన్న ఆ ఇథియోపియుడిని ఏలి ఆత్మ ఏ విధంగా ఏలియా ఆత్మతో నడిపింపబడ్డాడో ఫిలిప్పుకి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం, పోయి అతన్ని కనుగొనుము అంటారు. ఇథియోపియా అంతా కూడా ఆ రోజున కందాకి ఆ శాబదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇథియోపియాలో ఒక రోజు గడపడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆ సౌత్ ఆఫ్రికా వెళ్తూ పాస్టర్ క్రిస్ గారి దగ్గరికి వెళ్ళే దారి మధ్యలో మొత్తము ఆ ఇథియోపియా, మరి ఈ నపుంసకుడైన ఆ కందాకే రాణి దగ్గర ఉన్నవాడు కూడా రక్షణ తీసుకెళ్ళాడు. ఈ రోజున ఎవరిని చిన్న చూపు చూడకండి, ఎవరిని వెలివేయబడిన వాడనకండి, అతను తృణీకరించబడిన వాడు అని అనొద్దు. కనుక ధర్మశాస్త్రము ఇలాగ చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మరి దానియేలు వీరందరూ అంటే పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసములుగా చేసుకొనిన నపుంసకులు కలరు. కాబట్టి దేవుని రాజ్యము నిమిత్తము నీవు ఏది 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 పోగొట్టుకుంటున్నావో ఆ అన్నింటికీ కూడా, అందుకనే ఇక్కడ పేతురు అంటాడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో, మరి ఆ యొక్క కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు 34వ వచనంలో అంటాడు పేతురు, దేవుడు పక్షపాతి కాడు అని గ్రహించాను. ఏమని చెప్తున్నాడు? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చూసారు, జీసస్ ఈజ్ గాడ్ టు ఆల్, అందరికీ ప్రభువు, అందరికీ ప్రార్థనా మందిరము దేవుని మందిరము. కాబట్టి ఈరోజు 2 స్టేట్మెంట్స్ మనకు వచ్చినాయి. నా మందిరము సర్వజనులకు ప్రార్థనా మందిరము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు
పంపిన వర్తమానం మీరెరుగుదురు అని చెప్పుతూ యేసు క్రీస్తు ఏ విధంగా అభిషేకింపబడ్డాడు? నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. దేవుడు తోడై ఉన్నాను కనుక మేలు చేయుతూ అపవాది చేత పీడించుకుంటున్న వారినందరినీ విడిపించి, కాబట్టి ఇది వాక్యం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మాటల్ని ఎలా చెప్తున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి ప్రాణం పెడతాడు. ఏమంటున్నాడు? గొర్రెలకు జీవము, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను కానీ చెప్పుతూ, ఇక్కడ మన కోసం, అన్యుల కోసం చెప్పుతూ, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగు ఎరిగినో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు, చూసారా ఇక్కడ మనం ఉన్నాం, నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడు అగును. కాబట్టి నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుచున్నాను. చూసారా ఇక్కడ మన కోసం చెప్పబడుతూ ఇవే వాక్యాలు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయము కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచవెలుచు. ఆయన సిద్ధపరిచాడు. ఇప్పుడు లేఖనాలు నేర్చుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, చూసారా, మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఇలాగ నేర్చుకున్న మనము ఇప్పుడు లోతైన వాక్యాల్లోనికి మనం వెళ్ళిపోతే మనకి ఇక్కడ అసలు దేవుడు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం మనందరికీ తెలుసు. యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. 11వ వచనంలో ఉంటుంది. అది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఏమని చెప్తున్నాడు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు కూడా యూదులు మెస్సియా వస్తాడంటారు. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వానికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్య ఇచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారియే. అంటే మనము ఎప్పుడైతే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటాడు. మీరు చెప్తున్నారు, నాకు నా బాధలు ఇవ్వండి, నా కష్టం. ముందు దేవుని గుణగణాలు నేర్చుకోండి, దేవుని చిత్తం నేర్చుకోండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ పరీక్షలు జరుగుతున్నాయి కదా, వాడి దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా. మరి నీకు సమస్య ఇచ్చింది, దేవుని దగ్గర జవాబు లేదా? నీ ప్రశ్న దేవునికి చిన్నది, నీకు లాంటి సమస్య అనేక మందికి ఉంది. మొదట రాజ్యము నీతిని వెదకండి కనుక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు ఎలా అయ్యాము? మొదటి ఆదాము కడపటి ఆదాము. మొదటి ఆదాము పాపము చేసి ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మనమందరము ఆదాము ద్వారా పాపులము, ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము, మరణము ద్వారా నాశనము. కడపటి ఆదాము విధేయత ద్వారా కృప, కృప ద్వారా జీవము, యేసుక్రీస్తు మరణమును జయించడం వల్ల నిత్య జీవం. అంటే ఇప్పుడు ఆదాము కేటగిరీ, కడపటి ఆదాము కేటగిరీ. యేసు క్రీస్తు ప్రభువుని యందు ఆయన ద్వారా మనము నీతిమంతులము.
ఆయన ద్వారా మనము దేవుని కుమారులము, ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన పరలోకమందును భూమి మీదను అధికారం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు నమ్మే ఎన్నికలు కాదు, యేసు క్రీస్తుని ప్రభువుల వారిగా నువ్వు అంగీకరిస్తావో, ఆయన వాక్యమునకు లోబడతావో, నిన్ను నీవు తగ్గించుకుంటావో, విశ్వాసం ఉంచుతావో, అంటే దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. అంటే దేవుడు లోకమును ప్రేమించాడు, చంపేసుకోవడానికి కాదు, నరికేసుకోవడానికి కాదు, దాస్యత్వానికి కాదు. కనుక క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని వారు. ఇందులో చూసారా, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, యూదుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కనుక ఇప్పుడు చూసారా, యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము కూడా లేదు, దాసుడు స్వతంత్రుడని. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అన్యులు, సున్నతి ఉన్నవారు యూదులు. అయితే ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దానము లేనివారు, నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. అన్యులు మనము ఆయన ఇచ్చిన కృప. మునుపు దూరస్తులైన మనము క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, ప్రాణమునకు మూలము రక్తము, పాపం వలన వచ్చు జీతం మరణము, రక్తం అపరాధాన్ని ఆ యొక్క వెల చెల్లించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. రక్తం కోసం నేను చెప్పాను, చాలా పెద్ద నోట్స్ చెప్పేశాను, అందుకే అర్థం కాలేదని చెప్పారు. అది వాక్యం. ఆయన మన సమాధానమై ఉండి, అంటే ఇప్పుడు సమాధానకర్తగా దేవునికి మనకి, ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం పడతావో దేవుడే నీకు విరోధి. నీ కష్టం దేవుని వల్లనే, నీ ఇష్టం దేవుని వల్లనే, నీ పట్ల దేవుని చిత్తం, ప్రణాళిక, నశించిపోతున్న నీ ఆత్మను ఆ డెలివరెన్స్, రిడెంప్షన్ అంటారు, విమోచన క్రయధనముగా. ఈ మధ్య చెప్పాను వాక్యం చూడండి, విమోచనగా, యేసే నా పరిహారిగా. కాబట్టి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. అందరూ అంటారు ఇంకా ధర్మశాస్త్రం లేదండి అని. ధర్మశాస్త్రం ఉంది. భూమి ఆకాశము గతించును గాని ఆ ధర్మశాస్త్రమునందు నెరవేరితే తప్ప, యేసు క్రీస్తునందు నెరవేరింది. కానీ ధర్మశాస్త్రము ఈ రోజుకి కూడా చెప్తుంది మనము పాపులమని. ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తంలో కడుగబడతామో, ఎప్పుడైతే యేసు క్రీస్తు మన యందు దేవునికి కనబడతాడో, ఆ విశ్వాసమును బట్టి మనము నీతిమంతులము తప్ప ధర్మశాస్త్రముకు. నేను కూడా చిన్నవాడిని నుండి అలాగే ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టుకుని చెప్పాను, లేదు, ధర్మశాస్త్రము నెరవేర్చబడి ఉంది. ఆ నెరవేర్పు యేసు క్రీస్తు. ఇప్పటికీ ధర్మశాస్త్రము అలాగే ఉంది. అంటే ధర్మశాస్త్రము ఆదామైతే కృపాశాస్త్రము యేసుక్రీస్తు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే వలన కలిగెను, కృపాసత్యము క్రీస్తు యేసు వలన కలిగెను. కనుక విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన, చూసారా, ఆ ద్వేషమును సంహరించి
దాని ద్వారా వీరిద్దరిని, అన్యులను యూదులను, ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన, అంటే ఆ రోజు ఆదాము నుంచి అవ్వను తీసి ఏక శరీరము చేసినట్లు ఈ రోజు పాపము నుంచి మనల్ని తీసి యేసు క్రీస్తు శరీరముగా చేస్తే, అంటే వన్ బాడీ, అది చర్చ్, వన్ చర్చ్, అది శిరస్సు క్రీస్తు యేసు ప్రభుల వారు. వధువు సంఘమైతే వరుడు పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు ప్రభు. ఇలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్తులైన మీకు, సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాము. కాబట్టి మీరిక పరజనులు, పరదేశులనై ఉండక పరిశుద్ధులతో పాటు ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారు అయ్యున్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా కనుక ప్రభునందు ప్రియులారా, ఆయనలో మనము దేవాలయముగా వృద్ధి పొందుచున్నాము. ఆయన ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. కనుక చూసారా, అంటే మనమే ఆ లివింగ్ స్టోన్స్, ఆ లివింగ్ టెంపుల్, ఆ టెంపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది వాక్యము. అంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఎంతమంది గురించి చెప్పగలరు? ఒక కొర్నేలి అన్యుడు రక్షణ పొందుకుని, ఒక శతాధిపతి నీవు మాట మాత్రము సెలవిము, ఎంతటి విశ్వాసం నేను యూదుల్లో చూడలేదు, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించి తిని, మంచి పోరాటం పోరాడి తిని, ఇక నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. కనుక విశ్వాసము నిజంగా నీలో యేసు క్రీస్తు ప్రభు ప్రతిరూపంగా కనబడుతున్నాడా? యేసు క్రీస్తు ప్రభువులాగా నువ్వు ఓర్చుకుంటున్నావా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చెప్పబడుతుంది. ఎంత చక్కటి వాక్యాలు మనం చదివేసి ముగించేసుకుంటే, యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి, దెర్ ఇస్ నో కండెమ్నేషన్, తీర్పు లేదు. ఎందుకని? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ, పాప మరణముల ధర్మశాస్త్రం విడిపించెను గనుక ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు తన కుమారుని పంపించి శరీరమును అనుసరింపక పాప శరీర ఆకారముతో ఆ శరీరమునకు శిక్ష విధించి, కనుక శరీరానుసారులు శరీరసార విషయముల మీద మనస్సు నుంచుతారు, అయితే ఆత్మ అనుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. కనుక శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము, దేవుని ధర్మశాస్త్రమునకు ఎంత మాత్రము లోబడదు. అయితే శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరు. కనుక దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల, క్రీస్తు ఆత్మ మనలో ఉన్న ఎడల పాపమునకు లోనై మరణమునకు లోనైన మన శరీరములను క్రీస్తు యేసునందు జీవము ద్వారా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నిత్య జీవం ఇస్తాడు. అంతా వాక్యమే చెప్తున్నాను. ఎందుకు అంటే వాక్యం మీకు తెలియాలా? వాక్యమే జీవము. ఈ లోకంలో డబ్బు వస్తుంది, పోతుంది. ఈ లోకంలో అధికారులు, ప్రభుత్వాలు మారిపోయినాయి, అన్నీ వచ్చేసినాయి. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇంకా పాత బుద్ధులైనా ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును రక్షణ లేదు, మాకు ఏమీ లేదు, వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వారు, విసర్జించబడిన వారు, ఒకప్పుడు ప్రజలుగా కూడా పిలువబడిన వారం కాదు.
కానీ ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చిన దేవ, మమ్మల్ని హెచ్చించిన దేవ, మమ్మల్ని కాపాడిన దేవ, నిలబెట్టిన దేవ, నచ్చుడైన యేసు శ్రేష్టమైన నామమున ఈ వాక్యం వాగ్దానములు దీవిస్తూ ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారో నిన్ను ఎరిగే బిడ్డలుగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.